2025 ఉగాది తరువాత కుంభరాశి వారి లైఫ్ ఇదే. అసలు కలలో కూడా ఊహించని మార్పులు. 10 ఏళ్ల పాటు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతుందండి. అసలు 2025 ఉగాది తర్వాత నుండి మొదలు 10 ఏళ్ల పాటుగా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో కలగబోతూ ఉంది? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయం ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చెయ్యబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో అసలు తల దూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశి వారికి 2025 మొదలుకొని 10 ఏళ్ల పాటుగా వీరి జీవితం మునుపెన్నడూ కూడా మీరెవ్వరూ కూడా చూడని రీతిలో మారుతుంది. మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి అనుకూల వాతావరణం అధికంగా కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయాన్ని సమయంలో చూస్తారు. వీరు కొన్ని ఈ సంవత్సరంలో పరిహారాలు కూడా పాటించాలి. 2025 సంవత్సరం కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణ చేయడం వలన మీకు సానుకూల ఫలితాలు కూడా పొందుతారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కుంభరాశి వారికి 2025 రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక గురుగ్రహం మే నెల నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరించనున్నారు. రాహువు మే నుండి 1వ స్థానంలో అంటే జన్మరాశిలో, కేతువు మే నుండి 7వ స్థానంలో సంచరించనున్నాడు. ఈ గ్రహ సంచారం నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైనటువంటి నిర్ణయములతో కూడి ఉన్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం, జన్మరాశి యందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అయితే కొంచెం అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఆవేశపూరిత నిర్ణయాలకు మీరు కొంచెం దూరంగా ఉండడం మేలు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబం నందు సమస్యలు అధికంగా ఉండవచ్చు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అనేవి మిమ్మల్ని కాస్తంత ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ముఖ్యంగా అప్పులనేవి అసలు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు కూడా. శత్రుపీడ కొంత ఇబ్బందిని కలిగించే
సమయం కనిపిస్తోంది. కుంభరాశి నాయకులు చెడు సమయం, రైతాంగానికి చెడు ఫలితాలు కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగపరంగా కొంత కఠినమైనటువంటి సమయం కూడా ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జలకుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన, బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా బయట వారికి కనపడతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు కార్య సాధన చేస్తారు. వీరికి ఆంతరింద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా కూడా కనిపిస్తుంది. కుంభరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారండి. ఈ రాశివారు ఏ చిన్న మాట అన్నా సరే వీరు చాలా నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో వీరు అసలు సత్వర నిర్ణయాన్ని కూడా తీసుకోలేరు. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశివారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి, కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే మీరు చాలా బాధలు కూడా పడతారు. ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేది వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరిలో బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ బంధాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.